వెల్కమ్ టు టీసాట్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, ట్రైన్స్ మనం బేసిక్స్ లాంటివి చూసాం కదా. ఇప్పుడు దీని కంటిన్యూషన్లో భాగంగా మనకు సెకండ్ పార్ట్ చూద్దాం మనం. సో రైట్, ట్రైన్స్ ఒకసారి ఐడియా కోసం మనం లాస్ట్ క్లాస్లో మనకు ప్రిన్సిపల్స్ మెయిన్ ప్రిన్సిపల్స్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము, నెక్స్ట్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము, సో టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో రైట్, సమానమైన పొడవులు గల రెండు రైళ్ళు 46 kmph 35 kmph వేగంలతో ఎదురెదురుగా ఒకదానినొకటి 1/3 నిమిషంలలో దాటి వెళ్ళను. అయినా రైళ్ల పొడవులు ఎంతెంత అని అడిగాడు. సో ఇక్కడ రెండు రైళ్ళు అని చెప్పాడు, సమానమైన పొడవులు కలిగినవి అని అన్నాడు. సో ఒకటేమో 46 అన్నాడు, ఇంకొకటేమో 35 kmph ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. మనం ఏమనుకున్నాం, ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం ఏమవుతుందని చెప్పాము, ప్లస్ అవుతుంది అనమాట. సో మనకి ఇందులో కనుక్కోవాల్సింది ఏంటి చూడండి, మనకి ఇందులో రైళ్ల పొడవు అంటే ఏంటిది, డిస్టెన్స్ అనమాట. సో డిస్టెన్స్ ఈక్వల్ టు మనకేంటిది జనరల్ ఫార్మాట్ ఏంటిది, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. స్పీడ్ అంటే ఇక్కడ ఒకటే వెహికల్ ఉందా, రెండు వెహికల్స్ ఉన్నాయి. రెండు వెహికల్స్ ఉన్నప్పుడు ఏమనుకోవాలి, దీన్ని రిలేటివ్ స్పీడ్ అనమాట. మనము యావరేజ్ స్పీడ్ అంటేనేమో ఒకటే డ్రైవర్ ఉంటాడు, ఈ రెండు వేరు వాహనాలలో వేరు టైంలో వెళ్తుంటాడు. ఇందులో అలా కాదు, మనకు రిలేటివ్ స్పీడ్ అంటే ఒకేసారి ఇద్దరు డ్రైవర్లు ప్రయాణం చేస్తారనమాట. అది రెండు రైళ్లు కావచ్చు, ఒక రైలు ఒక వ్యక్తి కావచ్చు, ఇంకేదైనా వెహికల్స్ కావచ్చు. సో ఇలాంటి దాన్ని మనము రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం అంటాం. ఈ సాపేక్ష వేగంలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఆపోజిట్లో రావచ్చు, ఒకటేమో ఇద్దరు ఒకవైపే వెళ్ళొచ్చు అనమాట ప్యారలల్గా. సో రైట్, ఇక్కడ స్పీడ్ అనేది ఏమవుతుంది, అప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటాం, సాపేక్ష వేగం అంటాం. సాపేక్ష వేగం ఇక్కడ ఏంటిది, ఇది ఆపోజిట్ డైరెక్షన్, ఎదురెదురుగా అని అన్నాడు. ఎదురెదురుగా అన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ మనకేమవుతుంది, ప్లస్ అవుతుంది అనమాట. సో రిలేటివ్ స్పీడ్ వచ్చేసి సమ్ ఆఫ్ టూ స్పీడ్స్ అంటే 46 ప్లస్ ఇంకొకటి ఎంత 35 అనమాట. సో టోటల్ వచ్చేసి 81 kmph. దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చేసుకుంటే 81 × 5/18 అనమాట. 81 × 5/18. సో టైం ఎంత చెప్పాడు మనకి ఇందులో, టైం వచ్చేసి 1/3 minutes అన్నాడు. 1/3 minutes అనగా 1/3 × 60. 1/3 × 60 అంటే ఎంత అవుతుంది, ఇది 20 seconds అనమాట. ఎందుకు అనంటే ఇది మీటర్ పర్ సెకండ్స్లో ఉన్నప్పుడు ఇది సెకండ్స్లోనే ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే రిలేటివ్ స్పీడ్ ఇది వచ్చేసి టైమ్. సో అప్పుడు డిస్టెన్స్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఇది ఇక్కడ మల్టిప్లై చేయొచ్చు, అవ్వకపోవచ్చు. మనం దీన్ని ఇలానే తీసుకెళ్ళి ఇక్కడ వేసేద్దాం. సో రిలేటివ్ స్పీడ్ ఇక్కడ మనకు 81 × 5/18. సో ఇంటూ టైం ఎంత ఇక్కడ మనకు 20 అనమాట. రైట్, కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోండి. రైట్, ఇక్కడ 9 ఇది 9 times, 9 ఇది 9 times. సో నెక్స్ట్ మనకు 9 ఇది 2 times, 9 ఇది 9 times, 2 ఇక్కడ ఇది 10 times. ఎంత అవుతుంది, ఇది 45 × 10 అంటే 450 అనేది డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అనేది ఒకటే ట్రైనా రెండు ట్రైన్లు అంటే రెండు ట్రైన్లు ఉంటాయి ఇందులో, సమ్ ఆఫ్ టూ లెన్స్ అనమాట. ఇప్పుడు మనకేం అడిగాడు, సమానమైన పొడవులు గల అని అన్నాడు. ఒక్కొక్కటి ఎంత అంటే 450 ఇద్దరిది, అంటే ఒక్కొక్కటి ఎంత అవుతుంది, అప్పుడు మనకు ఒక్కొక్కటి 225 మీటర్లు అవుతుంది అనమాట. సో లెంత్ ఆఫ్ ఈచ్ ట్రైన్ అన్నాడు 225 meters ఇస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్, సమానమైన పొడవులు గల రెండు రైళ్లు 70 kmph 16 kmph వేగంలతో ప్రయాణించుచున్నవి. ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తున్న రైలును 1 నిమిషంలో దాటి వెళ్ళాను. అయినా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న రైలు పొడవు ఎంత అని అన్నాడు. ఇక్కడ సమానమైన పొడవులు అని అన్నాడు. ఎక్కువ వేగము అయినా తక్కువ వేగమైన రెండింటి లెంతులు సేమ్ అనమాట. సేమ్ మనకి ఇదే విధంగా ఇక్కడ మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు ఇక్కడ వేస్తే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. పొడవు అడిగాడు కాబట్టి మనకి ఇందులో పొడవు అన్నాడు, డిస్టెన్స్ అని అనలేదు కదా అని చూడొద్దు. పొడవు అంటే ఏంటిది, మనకు లెంత్ అంటే డిస్టెన్సే కదా. సో స్పీడ్ ఇంటూ టైం అనమాట. స్పీడ్ అంటే ఏం స్పీడ్, ఇక్కడ రెండు వాహనాలు ఉన్నాయి కాబట్టి దాని పేరు రిలేటివ్ స్పీడ్ అనమాట. సో రిలేటివ్ స్పీడ్ ఇక్కడ ఏం డైరెక్షన్, ఇది సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. సో మనకు ప్రయాణించుచున్న ఎక్కువ వేగంతో ప్రయాణించుచున్న రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తున్న రైలును, ఇక్కడ మనకి ఇందులో ప్రయాణిస్తున్న రైలు ఇప్పుడు ఇందులో తక్కువ వేగంతో ప్రయాణిస్తున్న రైలును 1 నిమిషంలో దాటి వెళ్ళను అన్నాడు. సో అయినా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్న రైలు పొడవు ఎంత అని అన్నాడు. సో ఇక్కడ గమనించండి, ఇది వచ్చేసి 16 kmphతో అదే దిశలో ఇక్కడ అదే దిశలో పెట్టుకోండి. సో అదే దిశలో
అదే దిశలో సో మనకు ప్రయాణించుచున్నవి అంటే ఒకే దిశలో సేమ్ డైరెక్షన్ అనమాట. సో ఇంతకుముందు ఆపోజిట్ ఎగ్జాంపుల్ చేస్తాం కదా, ఇది సేమ్ డైరెక్షన్లో చేస్తాం. సో అదే దిశలో అనమాట, సేమ్ డైరెక్షన్లో అనమాట. రిలేటివ్ స్పీడ్ వచ్చేసి సేమ్ డైరెక్షన్లో ఏం చెప్పుకున్నాం మనం, ఎక్స్ మైనస్ వై. ఎక్స్ అంటే పెద్దది, వై అంటే చిన్నది. సో ఇక్కడ ఎంత ఇది 70, సో మైనస్ 16, ఇదంతా 54 kmph అనమాట. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చేసుకుంటే 54 ఇంటూ సో 5/18, 54 ఇంటూ 5/18. ఇది కట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దీన్ని ఇలానే తీసుకెళ్ళండి. కట్ అయితే అయింది, లేకపోతే లేదనమాట. సో రైట్, ఇప్పుడు ఇది కట్ అవుతుంది, ఇంకోటి కట్ కాకపోవచ్చు, కాబట్టి వాటి గురించి ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. నెక్స్ట్ టైం ఎంత చెప్పాడు మనకి ఇందులో, 1 minute అన్నాడు. సో 1 minute అనగా ఎన్ని సెకండ్లు, ఇది 60 సెకండ్లు, ఎందుకంటే ఇది మీటర్ పర్ సెకండ్ కాబట్టి. ఇవి తీసుకెళ్ళి అక్కడ వేసేసుకుందాం మనం. ఇది ఎంత 54 kmph అంటే 5/18 ఇంటూ ఇది 60. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇది 15 వస్తుంది కదా సార్ అంటే 15 రానివ్వండి, తీసుకోండి, మీరు తీసుకుంటే నష్టమేం లేదు. సో రైట్, ఇక్కడ ఇది 15, ఇది 3 times. సో 3 ఇంటూ 5 15 ఇంటూ 60 అంటే ఎంత అవుతుంది, 900 meters అనమాట. 900 meters అనేది సమ్ ఆఫ్ 2 lengths. ఇందులో ఇద్దరు సమానము అన్నాడు కాబట్టి ఇది 450 అవుతుంది, ఇది కూడా 450 అవుతుంది. సో లెంత్ ఆఫ్ మనకు ఈచ్ ట్రైన్ వచ్చేసి 450. అందులో ఎక్కువ వేగంతో అడిగినా 450, తక్కువ వేగంతో అడిగినా కూడా 450 meters అనమాట. ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవు గల 2 రైళ్లు సమానమైన వేగంలతో ఎదురెదురుగా 12 సెకండ్లలో దాటి వెళ్ళును. అయినా ఒక్కొక్క రైలు వేగము ఎంత అని అడిగాడు. సో మనకు ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవులు కలిగిన 2 రైళ్లు అన్నాడు. సో ఎదురెదురుగా 12 సెకండ్లలో దాటి వెళ్ళును అన్నాడు. అయినా ఒక్కొక్క రైలు వేగం అన్నాడు. సో 120 మీటర్ల పొడవులు గల 2 రైళ్లు సమానమైన వేగంలతో, అంటే ఇక్కడ వాటి యొక్క పొడవులు సమానము, వేగములు కూడా సమానము, ఎదురెదురుగా 12 సెకండ్లలో అన్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, వేగం కనుక్కోమన్నాడు. వేగముకు మనకు సూత్రం ఏంటిది, స్పీడ్ ఈక్వల్ టు మనకు సూత్రం ఏంటిది, డిస్టెన్స్ బై సో టైం అనమాట, డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ అనేది ఇక్కడ ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే అది సేమ్ డైరెక్షన్ అయినా ఆపోజిట్ డైరెక్షన్ అయినా ఆగి ఉన్న రైలునైనా కూడా మనకు సమ్ ఆఫ్ 2 lengths ఈజ్ ద డిస్టెన్స్ అనమాట. సో డిస్టెన్స్ వచ్చేసి 2 lengths, ఫస్ట్ ట్రైన్ 120 అండ్ సెకండ్ ట్రైన్ కూడా 120, అంటే టోటల్ ఎంత అవుతుంది 240 meters అనమాట. సో 240 meters అవుతుంది. 240 meters ఈజ్ ద సో డిస్టెన్స్ అనమాట. సో నెక్స్ట్ టైం ఎంత చెప్పాడు మనకు, 12 సెకండ్లు చెప్పాడు. సో టైం వచ్చేసి 12 seconds అనమాట. 12 seconds, ఈ రెండింటిని తీసుకెళ్ళి అందులో వేసేద్దాం మనం. సో ఇప్పుడు డిస్టెన్స్ వచ్చేసి 240 meters బై 12 seconds అంటే కట్ చేసుకుంటే ఎంత వస్తుంది, 20 meters per second. మనకు ఆన్సర్ చాయిస్ km/hలో ఉంది. దీన్ని km/hలోకి మార్చాలంటే 20 ఇంటూ 18/5 అనమాట. ఇది కట్ చేసుకున్నట్లయితే ఎంత అవుతుంది, ఇది 72 kmph, 72 kmph km/h. ఇప్పుడు నేను ఏమడిగాడు, అది ఇక్కడ మనకు డైరెక్షన్ ఏంటిది, ఇది ఏం డైరెక్షన్ అని చెప్పుకుంటుండే, ఇక్కడ మనకు ఎదురెదురుగా అని అన్నాడు. అంటే ఇక్కడ రిలేటివ్స్ మనకి ఇందులో రిలేటివ్ స్పీడ్, ఇది రిలేటివ్ స్పీడ్ అవుతుంది అనమాట. రిలేటివ్ స్పీడ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్ ఎదురెదురుగా ఉన్నప్పుడు సమ్ ఆఫ్ 2 speeds అనమాట. అంటే x ప్లస్ వై ఈక్వల్స్ టు 72 అనమాట. ఇక్కడ ఏమన్నాడు, సమానమైన వేగంలు కాబట్టి ఇద్దరు చెరి సమానము, అంటే 36 kmph, 36 kmph. సో 36 kmph ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. ఈక్వల్ కాబట్టి, అవునా. ఒక రైలు 50 kmph వేగంతో దాని పొడవులో అర్ధ భాగం పొడవుతో 40 kmph వేగంతో ఎదురుగా వస్తున్న మరొక రైలును 1/2 నిమిషంలలో దాటి వెళ్ళాను. అయినా రైళ్ల పొడవులు ఎంతెంత అని అన్నాడు. సో మనకు 50 kmph ఒకటి, నెక్స్ట్ దాని పొడవులో హాఫ్ అన్నాడు, అది 40 kmph తోటి. డైరెక్షన్ ఏం డైరెక్షన్, ఇక్కడ ఎదురుగా వస్తుంది అని అన్నాడు. కనుక్కోవాల్సింది ఏంటిది, రైళ్ల పొడవులు. పొడవు అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు మనకు స్పీడ్ ఇంటూ టైం అనమాట. ఏం స్పీడ్, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి రిలేటివ్ స్పీడ్ అంటాం. రిలేటివ్ స్పీడ్ అనగానే మనకు సేమ్ ఆపోజిట్ అనేది మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. సో ఇక్కడ ఏం డైరెక్షన్, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ కనుక తీసుకున్నట్లయితే సో సమ్ ఆఫ్ 2 speeds అనమాట. సో ఫస్ట్ స్పీడ్ ఎంత సార్, ఇది 50, అండ్ సెకండ్ స్పీడ్ ఎంత సార్, అది సో మనకి ఇందులో 40 అనమాట. అప్పుడు ఏమవుతుంది, 90 kmph మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చేద్దాం. సో 90 ఇంటూ 5/18. మీరు ఇక్కడ కట్ అయితే కట్ అయింది, కట్ కాంది అలానే తీసుకెళ్ళి అక్కడ వేసుకోవచ్చు, తప్పు కాదు. ఇది ఎంత 5 times, ఇది ఎంత అవుతుంది 25 meters per second అనమాట. సో 25 meters per second. టైం ఎంత ఇచ్చాడు, ఇక్కడ హాఫ్ మినిట్ అన్నాడు. సో టైము హాఫ్ మినిట్ అంటే ఎన్ని సెకండ్లు సార్, సో 1/2 ఇంటూ 60 అంటే ఎంత అవుతుంది 30 seconds అనమాట. సో 30 seconds, ఇది 25, ఇది 30, ఇందులో వేసేసుకుంటే 25 ఇది
సో 30 ఇది టోటల్ వచ్చేసి 750 మీటర్స్ అనమాట. మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఇందులో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దాని పొడవులో అర్ధ భాగం పొడవు గల అని అన్నాడు. సో హాఫ్ ఆఫ్ ద లెంత్ అన్నాడు. ఇది ఇద్దరిది అనమాట, రెండు ట్రైన్లది. సో ట్రైన్ లెంత్ 1 అండ్ ట్రైన్ లెంత్ 2. మనకు క్లూ ఇచ్చాడు ఇక్కడ. ఏమని క్లూ ఇచ్చాడు, ఫస్ట్ ట్రైన్లో సెకండ్ ట్రైన్ హాఫ్ అన్నాడు. అనగా ఇది 1 అయితే దీంట్లో ఇది ఎంత అవుతుందంటే హాఫ్. ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 2:1 అన్నమాట. దీన్ని 2:1గా విభజించాలి. 2:1గా విభజించాలంటే మొత్తం ఎన్ని భాగాలుగా విభజించాలి, 3 భాగాలు అనమాట. సో మనం టికెట్లు, ప్లేట్లు, ఛాయలు అని అనుకుంటే ఈజీగా వస్తుంది. 3 టికెట్లకు 750 రూపాయలు. అంటే ఒక టికెట్కి ఎంత పడ్డట్టు 250, 2 టికెట్లకి ఎంత 500 అనమాట. సో అన్నప్పుడు ఇక్కడ 2 టికెట్లకేమో 500 అవుతుంది, ఒకదానికేమో 250, మళ్ళీ 2 కలిపి 750 రావాలి. సో మనకి ఇందులో ఏదవుతుంది ఆన్సర్, సో సి ఇస్ 3 ఇస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. ఒక రైలు 70 kmph వేగంతో అదే దిశలో 16 kmph వేగంతో మొదటి రైలు కంటే 100 మీటర్లు తక్కువ పొడవు గల అదే దిశలో ప్రయాణిస్తున్న మరొక రైలును 1 నిమిషంలో దాటి వెళ్ళాను అన్నాడు. అయిన రైలు పొడవులు ఎంతెంత అన్నాడు. ఇక్కడ పొడవులు అని అన్నాడు అంటే మనకు ఏంటిది డిస్టెన్సెస్ అనమాట. డిస్టెన్స్ ఈక్వల్ టు అగైన్ స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్ అనమాట. సాపేక్ష వేగం. సాపేక్ష వేగం ఇక్కడ ఏం డైరెక్షన్ చెప్పాడు, ఇది సేమ్ డైరెక్షన్, అదే దిశలో అన్నాడు. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది మనకు x-y అవుతుంది అనమాట. సో సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగము అని అంటాం. సో ఎంత ఇది x-y అనమాట. x అంటే పెద్దది తీసుకోవాలి మనం 70, సో y అంటే చిన్నది, అంటే ఎంత అవుతుంది 54 kmph. ఇది వెంటనే మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. 54 × 5/18 మనం చేసుకుంటే ఎంత 15 మీటర్స్ పర్ సెకండ్ అనేది మనకు స్పీడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటిది, టైం ఇవ్వాలి కదా. టైం ఇచ్చాడు. టైం ఎంత అన్నాడు, 1 మినిట్ అన్నాడు. 1 మినిట్ ఆర్ 60 సెకండ్స్ అనమాట. సో ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం దీంట్లో వేస్తాం. ఇది 15 వస్తుంది, ఇది వచ్చేసి మనకు 60, అంటే టోటల్ ఎంత అవుతుంది 900. మీకేం చెప్పాడు అతను, మనకిందులో ఒక రైలు మరొక రైలు కంటే 100 మీటర్లు తక్కువ అన్నాడు, లేదా దీన్ని ఏమనొచ్చు ఇంకొక రైలు కంటే 100 మీటర్లు ఎక్కువ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇలా 900ను ఇద్దరికి పంచాలి. రైట్. దీన్ని 2 విధాలుగా చేసుకోవచ్చు మనం. సో 900ను ఇప్పుడు ఇక్కడ ఇది x అని అనుకుంటే ఇది x-100 అనమాట. దీనికంటే 100 తక్కువ. ఇప్పుడు ఈ రెండు కలిసి మనకెంత 900 అనమాట. ఇందులో సింప్లిఫై చేస్తే మనకు x వస్తుంది ఆన్సర్. సో ఇలా కాకుండా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక అమౌంట్ ఇద్దరికి పంచాలి అని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఈ 900 రూపాయలు అనుకుందాం. 900 రూపాయలు ఇద్దరు అన్నదమ్ములకు మనం పంచాలి అని అనుకుంటున్నాం. పెద్దోడికి ఒక 100 రూపాయలు ఎక్కువ ఇవ్వు అని అన్నాడు. అంటే ఏం చేద్దాం మనం, ఫస్ట్ ఈ 900ను 100 రూపాయలు ఫస్ట్ పెద్దోడికి తీసేద్దాం. తీసేస్తే ఎంత ఉంది చెప్పండి, 800 ఉంది. ఈ 800లో ఇక పెద్ద చిన్న ఉంటుందా, ఇద్దరికి సమానం ఇచ్చేస్తామా, సమానం అనమాట. జ్యేష్ఠ భాగం ఇచ్చేసినాం కదా. సో ఇక్కడ మనకు ఇద్దరికి సమానం అంటే ఈయనకు 400, ఈయనకు 400 అనమాట. ఈ 100 ఎవరిది అంటే పెద్దోడిది కాబట్టి ఇది 100 పెద్దోడికి ఇచ్చేస్తాం. అంటే పెద్దోడికి 500 అన్నట్టు, చిన్నోడికి 400 అని మనం వేసుకోవచ్చు అనమాట. సో 500 అండ్ 400 ఇస్తే ఆన్సర్ అవుతుంది అనమాట. నువ్వు దీంట్లో సింప్లిఫై చేయండి మీరు, x = 500 వస్తుంది, x-100 వచ్చేసి 400 వస్తుంది అనమాట. కానీ అలా వద్దు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అమౌంట్ ఇద్దరికి పంచాలి, వాళ్ళ మధ్యలో భేదం ఉందంటే ఫస్ట్ ఆ భేదం తీసి పక్కకు పెట్టి ఇద్దరికి సమానంగా పంచి ఆ భేదాన్ని పెద్దోడికి ఇచ్చేసేయండి. అవునా. ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవులు గల 2 రైళ్లు ఒక స్తంభమును వరుసగా 10 సెకండ్లు మరియు 15 సెకండ్లలో దాటి వెళ్ళాను. అయినా ఒకదానినొకటి వ్యతిరేక దిశలో ఎంత సమయంలో దాటి వెళ్ళును అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకేంటిది, ఒక 120 మీటర్లు పొడవులు ఒక్కొక్కటి అన్నాడు, ఒకటి 10 సెకండ్లలో, ఒకటి 15 సెకండ్లలో దాటింది అన్నాడు. సో ఇప్పుడు మనము అవి ఆపోజిట్లో కనుక ప్రయాణం చేస్తే, అంటే ఒక స్తంభాన్ని దాటడానికి అంత టైము ఇది తీసుకుంది, అంత టైం అది తీసుకుంది అన్నాడు. ఒక ఇద్దరు కనుక ఎదురెదురుగా వస్తే ఎంత సమయంలో దాటి వెళ్ళను. అసలు ఏమడిగాడు ఆయన, మనల్ని టైం అడుగుతున్నాడు కదా. సో టైం = డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. స్పీడ్ అంటే ఏం స్పీడ్ కావాలి, 2 రైళ్లు కాబట్టి దీన్ని ఏమంటాం, రిలేటివ్ స్పీడ్ అంటాం. సాపేక్ష వేగం కావాలి అంటే, వేగం కావాలంటే అసలు మనకు వేగమే తెలియదు కదా. వీటి నుంచి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాడు కదా, స్తంభం దాడుతున్నామని, అక్కడ నుంచి మనం తెచ్చుకోవచ్చు, వేగాన్ని తయారు చేయొచ్చు. సో స్పీడ్ = నీకేంటిది డిస్టెన్స్ బై సో టైము. అంటే ఫస్ట్ స్పీడ్ కనుక చూస్తే, అంటే ఫస్ట్ రైలు యొక్క స్పీడ్ చూస్తే 120 మీటర్స్ను ఎంత టైంలో కవర్ చేసింది, ఇది 10 సెకండ్స్లో. అంటే దీని ఎంత, ఇది
12 మీటర్స్ పర్ సెకండ్ అన్నమాట. 12 మీటర్స్ పర్ సెకండ్. సెకండ్ తీసుకుంటే ఇదే 120, ఎందుకంటే సమానమైన ఒక్కొక్కటి 120 మీటర్ల పొడవులు. సెకండ్ది వచ్చేసి 15, ఇది కట్ చేస్తే 8 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. 8 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు రిలేటివ్స్ ఇదేంటిది, ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేక దిశలో అన్నాడు. సో ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ వచ్చేసి సమ్ ఆఫ్ 2 స్పీడ్స్ అనమాట. అప్పుడు ఆపోజిట్ అంటే ఇది 12 + 8 ఎంత అవుతుంది, 20 మీటర్స్ పర్ సెకండ్. దీన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది మీటర్ పర్ సెకండ్లోనే ఉంది. మళ్ళీ మార్చొద్దు ఇక మనం, అవునా? ప్రతిసారి మారుస్తున్నాం కదా అని చూడొద్దు మీరు, సందర్భాన్ని బట్టి వెళ్ళాలి. ఏది పడితే అది చేయొద్దు, మనకు క్వశ్చన్ అర్థం చేసుకొని చేయండి, అవునా? సో రైట్, ఇది 20 మీటర్స్ పర్ సెకండ్ అనేది రిలేటివ్ స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏంటిది, ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తుంది. ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తుంది అంటే సమ్ ఆఫ్ 2 లెంత్స్ ఈజ్ ద డిస్టెన్స్ అనమాట. ఫస్ట్ ట్రైన్ లెంత్ 120 అండ్ సెకండ్ ట్రైన్ లెంత్ కూడా 120, అంటే టోటల్ ఎంత అవుతుంది, 240 మీటర్స్ అనమాట. 240 మీటర్స్ ఇక్కడ వేస్తున్నాం మనం. 240 మీటర్స్ ఈజ్ ద డిస్టెన్స్ అవుతుంది. రిలేటివ్ స్పీడ్ వచ్చేసి 20 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఇప్పుడు కొట్టి వేసుకో, ఇది ఎంత అవుతుంది స్వామి మనకు, 12 సెకండ్స్. 12 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో 12 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది, అవునా? 108 మీటర్ల పొడవు గల ఒక రైలు 50 kmph వేగంతో 112 మీటర్ల పొడవుతో ఎదురుగా వస్తున్న మరొక రైలును 6 సెకండ్లలో దాటి వెళ్ళాను. అయినా రెండవ రైలు వేగము ఎంత అని అన్నాడు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, వేగం. గుర్తుపెట్టుకోండి, ట్రైన్స్ అనే చాప్టర్లో మూడింటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి డిస్టెన్స్ అయినా కనుక్కోమంటాడు, స్పీడ్ అయినా కనుక్కోమంటాడు, టైం అయినా కనుక్కోమంటాడు. వాటిలో వేరియేషన్స్ ఇస్తుంటాడు, కానీ మనకు ఇక్కడ కనుక్కోవాల్సింది మాత్రం అవే ఉంటాయి. ఇప్పుడు వేగం అడిగాడు కాబట్టి స్పీడ్ ఫామ్లో వేస్తాం, టైం అడిగితే టైం వేస్తాము. డిస్టెన్స్ అని డైరెక్ట్గా ఇవ్వడు, రైలు పొడవు ఎంత అంటాడు. రైలు పొడవు అంటే ఏంటిది, డిస్టెన్సే కదా. సో కాబట్టి మనకి ఇక్కడ వాటిని బట్టి మనం గుర్తుపట్టండి, ఈ మూడే ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి ఎక్కువ మార్చడాలు ఉంటాయి అనమాట. kmphను మీటర్ పర్ సెకండ్కు, మీటర్ పర్ సెకండ్ kmphకు మార్చడాలు ఎక్కువ ఉంటాయి. రైట్, ఇక్కడ వేగం అడుగుతున్నాడు కదా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ బై టైం. ఇక్కడ స్పీడ్ వచ్చేసి మనకు ఒకటే రైలు ఉందా, 2 రైలు ఉన్నాయా? 2 రైలు అన్నప్పుడు దీని పేరు రిలేటివ్ స్పీడ్ అనమాట. దీని పేరు ఏం పేరు, రిలేటివ్ స్పీడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇండివిజువల్గా ఇక్కడ వేసుకొని అక్కడ వేసుకుందాం. మీరు గ్రిప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడే చేయొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం మనం నీట్గా వేసుకుందాం. నేను మీకు అర్థం కావడానికి చాలా స్టోరీలు చెప్తాను మీకు, మీరు ఆయనకేం స్టోరీలు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా వేయచ్చు, అవునా? సో రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి ఇందులో రిలేటివ్ స్పీడ్ తీసుకున్నట్లయితే రిలేటివ్ స్పీడ్ డైరెక్షన్ ఏం చెప్పాడు, ఇక్కడ మనకి ఇందులో ఎదురుగా వస్తున్న రైలును అన్నాడు, ఆపోజిట్ డైరెక్షన్ అనమాట, x + y. సో మనకు సమ్ ఆఫ్ 2 స్పీడ్స్. ఇప్పుడు ఇందులో 108 మీటర్ల పొడవు గల రైలు 50 kmph వేగంతో 112 మీటర్ల పొడవుతో ఎదురుగా వస్తున్న మరొక రైలు. సో రెండవ దాని టైం ఇవ్వలేదు మనకు, కాబట్టి రెండవ దాని టైము మనం x తీసుకుందాం. అంటే ఎంత, ఇది 50 ఒకటి, ఇంకొకటి మనం y తీసుకుంటున్నాం. దీని స్పీడ్ తెలియదు మనకు. నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఇది మీటర్, ఇది kmph కదా, మీటర్ పర్ సెకండ్కి మార్చుకుందాం. సో డిస్టెన్స్ వచ్చేసి సమ్ ఆఫ్ 2 స్పీడ్స్ అనమాట. సో ట్రైన్ లెంత్ 1, ట్రైన్ లెంత్ 2 అంటే ఎంత స్వామి, ఇక్కడ ఇది 108, ఇంకొకటి ఎంత 112 అన్నాడు. సో 108 + 112 అంటే ఎంత అవుతుంది, 220 మీటర్స్ అనమాట. 220 మీటర్స్. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి అందులో టైం ఎంత చెప్పాడు మనకి, ఇందులో టైం వచ్చేసి 6 సెకండ్స్ చెప్పాడు. 6 సెకండ్స్, ఇది డిస్టెన్స్, ఇది టైం, ఇందులో వేసేసుకుందాం మనం. సో ఇప్పుడు మనకి ఇందులో వేసినట్లయితే డిస్టెన్స్ వచ్చేసి 220 మీటర్స్. సో టైం వచ్చేసి 6 సెకండ్స్ అనమాట. ఇది మనకు కట్ అయితే కట్ చేద్దాం. ఇది మీటర్ పర్ సెకండ్ కదా, నీకు kmphలో ఉంది కాబట్టి ఆన్సర్ దీన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి, ఇంటూ 18/5 అనమాట. సో రైట్, కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా 5 ఇది 44 టైమ్స్, నెక్స్ట్ ఇది 6 3 టైమ్స్, అంటే ఎంత అవుతుంది, ఇది 132 kmph అనమాట. రిలేటివ్ స్పీడ్ ఏమనుకుంటున్నాం మనం, 50 + y అనమాట. సో 50 + y = అది 132. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ 50 అటు వెళ్ళి మైనస్ అవుతుంది. సో 132 - 50 = 82 kmph అనమాట. సో 82 kmph ఇస్తే ఆన్సర్ అవుతుంది అనమాట, అవునా? 114 మీటర్లు మరియు 126 మీటర్ల పొడవులు గల 2 రైళ్లు ఒకదానినొకటి వ్యతిరేక దిశలో 8 సెకండ్లలో మరియు ఒకే దిశలో 12 సెకండ్లలో దాటి వెళ్ళను. అయినా వాటి వేగములు ఎంతెంత అని అడిగాడు. సో ఒకటేమో 114 మీటర్లు, ఇంకొకటేమో 126 మీటర్లు అని చెప్పాడు. సో మనకు 2 రైళ్లు ఒకదానినొకటి వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్లో 8 సెకండ్లలో అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఎంత, సో 12 సెకండ్స్, ఒకే దిశలో 12 సెకండ్లలో దాటి వెళ్ళును అన్నాడు. అయినా వాటి వేగములు ఎంతెంత అని అడిగాడు. సో ఇప్పుడు చూడండి, మనకు స్పీడ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ 2 సందర్భాలు చెప్పాడు. ఒకటేమో ఆపోజిట్ డైరెక్షన్ చెప్పాడు, ఇంకోటేమో మనకు సేమ్ డైరెక్షన్ చెప్పాడు.
సో ఒకే దిశలో చెప్పాడు. ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది x ప్లస్ వై అంటే సమ్ ఆఫ్ టూ స్పీడ్స్ అనమాట. సేమ్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ఏమైతే మనకు x మైనస్ వై. ఇప్పుడు ఇది ఆపోజిట్ డైరెక్షన్ కనుక తీసుకున్నట్లయితే సో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనమాట. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకు రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అంటే ఆపోజిట్ డైరెక్షన్ మనం చూస్తే సో ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ x ప్లస్ వై ఈక్వల్ టు డిస్టెన్స్ వచ్చేసి మనకేమవుతుంది ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో విడివిడిగా రాసుకోండి మనకు. ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు ఫస్ట్ ట్రైన్ ఎంత 114, సెకండ్ ఎంత 126 అంటే టోటల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు 240 మీటర్స్ అనమాట. 240 మీటర్స్. ఆపోజిట్ డైరెక్షన్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆపోజిట్ తీసుకుందాం. రిలేటివ్ స్పీడ్ వచ్చేసి x ప్లస్ వై అనమాట. టైం ఏమి ఇచ్చాడు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో 8 సెకండ్స్ ఇచ్చాడు అనమాట. సో 8 సెకండ్స్. ఇప్పుడు ఇందులో రిలేటివ్ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది. సో డిస్టెన్స్ వచ్చేసి మనకు స్పీడ్ వచ్చేసి x ప్లస్ వై, ఇది రిలేటివ్ స్పీడ్ కాబట్టి మనకు డిస్టెన్స్ వచ్చేసి ఎంత అవుతుంది 240 మీటర్స్ బై టైం ఎంత చెప్పాడు 8 సెకండ్స్. ఇది కట్ చేస్తే 30 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. 30 మీటర్స్ పర్ సెకండ్ అంటే x ప్లస్ వై ఈక్వల్ టు 30 మీటర్స్ పర్ సెకండ్. ఇది 1 అనుకుందాం. నెక్స్ట్ ఇది ఏంటిది డైరెక్షన్ ఆపోజిట్ కదా, సేమ్ డైరెక్షన్ది మళ్ళీ ఇంకొకటి చేద్దాం. సేమ్ డైరెక్షన్లో మనకు డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమైతే అంటే సో మనకు సమ్ ఆఫ్ టూ లెన్స్ అనమాట. 114 ప్లస్ ఇంకొకటి ఏంటిది 126. అప్పుడు ఏమవుతుంది ఇది 240 మీటర్స్ అనమాట. 240 మీటర్స్ అవుతుంది. సో 114, 126, 240 మీటర్స్. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మనకు, సార్ సేమ్ డైరెక్షన్లో మీరు మైనస్ అన్నారు కదా సార్ అని చెప్పేసి. మైనస్ వేడిని చేయమన్నాం మనం, వేగంలను మైనస్ చేయమన్నాం, స్పీడ్స్ మైనస్ చేయమన్నాం కానీ దూరంలను కాదు. ఇప్పుడు ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తుందంటే 3 సందర్భాలు ఉంటాయి. అవేంటియో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనకు ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో రావచ్చు, నెక్స్ట్ ట్రైను సేమ్ డైరెక్షన్లో రావచ్చు, నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి ఆగి ఉన్న రైలును మనం చిన్న స్టేషన్లో ట్రైన్ను క్రాసింగ్ పెట్టడం మనకు క్రాసింగ్ చేస్తే చూసారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సేమ్ అలాగే ఈ 3 సందర్భాలలో డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సమ్ ఆఫ్ టూ లెన్స్ ఈజ్ ద డిస్టెన్స్ అనమాట. అది సేమ్ డైరెక్షన్ అయినా సమ్మే చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయినా సమ్మే చేయాలి డిస్టెన్స్ను. మరి డైరెక్షన్ అనేది దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అని అంటే వేగం మీద ఎఫెక్ట్ పడుతుంది, స్పీడ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ మనకు డిస్టెన్స్కు ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అయినా సమ్ ఆఫ్ టూ లెన్సే, సేమ్ డైరెక్షన్ అయినా సమ్ ఆఫ్ టూ లెన్సే, ఆగి ఉన్న రైలునైనా కూడా సమ్ ఆఫ్ టూ లెన్సే అనమాట. ఆ 3 సందర్భాలలో మనకు సమ్ ఆఫ్ టూ లెన్స్. ఇక్కడ డౌట్ వస్తుంది మీకు, సరే ఇది 240 కాదు కదా అని డౌట్ వస్తుంది. అది మనకు డిస్టెన్స్కు డైరెక్షన్కి ఎలాంటి సంబంధం లేదనమాట. సో రైట్. నెక్స్ట్ ఇక్కడ మనము టైం ఎంత చెప్పాడు, ఇది ఎన్ని సెకండ్లు చెప్పాడు, ఇది 12 సెకండ్లు చెప్పాడు. సో 12 సెకండ్స్ అనమాట. ఇప్పుడు స్పీడ్ వచ్చేసి రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఇది x మైనస్ వై అవుతుంది అనమాట. ఇది x మైనస్ వై అవుతుంది. ఈ డైరెక్షన్ అనేది దీని మీద ఎఫెక్ట్ పడుతుంది కానీ దీని మీద ఏమీ ఎఫెక్ట్ పడదు అనమాట. సో x మైనస్ వై. సో రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇందులో దీని ద్వారా మనం కనుక్కున్నట్లయితే దీని ద్వారా ఇప్పుడు ఇక్కడ ఇది ఎట్లా కనుక్కున్నామో x మైనస్ వై రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అంటే 240 బై టైము 12 అంటే ఎంత అవుతుంది, ఇది 20 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ x ప్లస్ వై ఉంది, x మైనస్ వై ఉంది. మనని అడుగుతుంది వాటి వేగములు, x కనుక్కోమన్నాడు, y కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ x ప్లస్ వై ఈక్వల్ టు 30, x మైనస్ వై ఈక్వల్స్ టు 20 అనమాట. వీటిని యాడ్ చేసామనుకోండి x వాల్యూ కనుక్కోవచ్చు, లెస్ చేసామనుకోండి y వాల్యూలో కనుక్కోవచ్చు. సో యాడ్ చేస్తున్నాను. సో x 2x ఈక్వల్ టు ఇదంతా 50 అనమాట. అప్పుడు x ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 25 అవుతుంది. ఈ 25ని ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన y వస్తుంది, సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసిన y వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 25 ప్లస్ y ఈక్వల్ టు 30 అనమాట. అప్పుడు y ఈక్వల్ టు ఈ 5 అటు వెళ్ళి మైనస్ అవ్వాలి కదా, 30 మైనస్ 25. సో 5 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. 5 మీటర్స్ పర్ సెకండ్. ఇదేమో 25 మీటర్స్ పర్ సెకండ్, ఇది 25 మీటర్స్ పర్ సెకండ్, ఇది 5 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. సో ఇప్పుడు ఇది 25 అండ్ 5 మీటర్స్ పర్ సెకండ్ ఇస్తే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇందులో అన్ని KMPH ఇచ్చినట్టున్నాడు కదా, మనం వాటిని కూడా KMPHలోకి మార్చాల్సి వస్తుంది. సో ఇంటూ 18/5 అనమాట. 18/5 ఇది కూడా ఇంటూ 18/5.
ఇది కట్ చేసుకుంటే మనకు ఎంత అవుతుంది? ఇది 5 టైమ్స్ 5 × 18 అంటే 90 ఒకటి, 5 × 5 క్యాన్సిల్ చేస్తే 18 ఒకటి. సో ఇది kmph అనమాట. 90 and 18 kmph ఇస్తే ఆన్సర్. 90 and 18 kmph ఇస్తే ఆన్సర్ అవుతుందన్నమాట. సో రైట్, ఇంత స్టోరీ చేయొద్దు మనం. ఇంత స్టోరీ చేయకుండా మనం డైరెక్ట్గా ఎలా చేసుకోవచ్చు అంటే మీకు అర్థం కావడానికి నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. మీరు ఆయనకేం చూపించాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి మీరు డైరెక్ట్గా మనం ఎలా చేస్తామంటే, సో ఇందులో డిస్టెన్స్ మనకు ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో సేమ్ అనమాట. డిస్టెన్స్ అనేది సేమ్. సో డిస్టెన్స్ సేమ్ ఉంది మనకు. ఇక్కడ ఇది ఒక డైరెక్షన్ వచ్చేసి మనకు ఆపోజిట్, ఒక డైరెక్షన్ వచ్చేసి సేమ్. సో ఇప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో కనుక తీసుకున్నట్లయితే x + y ఆపోజిట్ డైరెక్షన్లో 240, టైం ఎంత చెప్పాడు? ఇది 8 సెకండ్స్. సో కాబట్టి ఇది 30 వస్తుంది. నెక్స్ట్ x - y ఇది సేమ్ డైరెక్షన్, అగైన్ 240 డివైడెడ్ బై 12 ఇది ఎంత అవుతుంది? 20. ఇది మీటర్/సెకండ్, ఇది మీటర్/సెకండ్. ఇక్కడ x + y x - y కనుక ఇచ్చినట్లయితే x కనుక్కోవాలంటే +/2 చేస్తాం, y కనుక్కోవాలంటే -/2 చేస్తాం అనమాట. సో x కనుక్కోవాలంటే మనకేంటిది +/2 అంటే 30/2, 30 + 20/2 అనమాట, అంటే 25 వస్తుంది. y కనుక్కోవాలంటే 30 - 20/2 అంటే ఎంత వస్తుంది? 5. సో ఇది 25 మీటర్స్/సెకండ్, అది 5 మీటర్స్/సెకండ్. ఇది దీన్ని మనం మార్చుకుంటే ఏమవుతుంది? 90 and 18 ఇస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. 90 and 18 kmph ఇస్తే ఆన్సర్. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాం మనం. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి ఈజీగా ఉంటుంది. ఏంటిది? 5 మీటర్స్/సెకండ్ 18 kmph అట్లా మనం మార్చుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏ ఇస్తుంది. ఇంపార్టెంట్ అది, ఇంతకుముందు ప్రశ్న. సో రైట్. సో ఒక రైలు సికింద్రాబాద్ నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి విజయవాడకు ఉదయం 10 గంటలకు చేరుకొనెను. మరొక రైలు విజయవాడ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి ఉదయం 11:30 సికింద్రాబాద్కు చేరుకొనెను. అయినా అవి రెండు ఒకదానినొకటి ఎంత సమయంకు కలుసుకొనేదవు అని అన్నాడు. సో రైట్, ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ట్రైన్ 6 o'clock స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుండి. చేరుకునే సమయం విజయవాడకి ఎంత అవుతుంది అన్నాడు? 10 చెప్పాడు. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. చేరుకునే సమయం ఎంత? 11:30 అని అన్నాడు. ఇక్కడ ఒకసారి మనం ఇది అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఇది ఇక్కడ 6 o'clock స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళేసరికి 10 o'clock అవుతుంది. అక్కడ ట్రైన్ 8కు స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 11:30 అవుతుంది. ఇది మాత్రమే సమాచారం ఉంది నీకు, ఇది మాత్రమే సమాచారం ఉందన్నమాట. ఇది ఏమనిపిస్తుంది అంటే ఇన్సఫిషియంట్ అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో డిస్టెన్స్ ఎంతనో తెలియదు, స్పీడ్ ఎంతనో తెలియదు, ఓన్లీ టైం మాత్రమే ఇచ్చాడు. ఇది ఎలా కనుక్కుంటాము మనము అని అనుకుంటాం మనం. సో కాబట్టి చేయొచ్చు, ఇంపార్టెంట్ ఇది. సో రైట్, దీన్ని ఎలా చేస్తాం మనం అంటే ఫస్ట్ ట్రైన్ 6కి స్టార్ట్ అయింది, 10కు రీచ్ అవుతుంది. సెకండ్ది 8కి అక్కడ స్టార్ట్ అయింది, 11:30కి ఇక్కడికి రీచ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి కలవడం అనేది జరిగితే, ఇది కలవడం అనేది జరిగితే ఓన్లీ మనకేమవుతుంది అని అంటే కలవడం అనేది జరిగితే 8 తర్వాతనే కలుస్తుంది కానీ 8 ఆఫ్టర్ కాదు కదా. ఎందుకంటే 8కు ముందు కలిసే ఛాన్స్ ఏమన్నా ఉందా చూడండి? ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే విజయవాడ నుంచి అది ఇంకా బయలుదేరలేదు కదా, విజయవాడ నుంచి బయలుదేరలేదు కాబట్టి 8 ఆఫ్టర్ అనమాట. సో 8 తర్వాతనే కలుస్తాయి అనమాట. సో 8 ఆఫ్టర్ 8 తర్వాత ఫస్ట్ ట్రైన్ ఇంకా వెళ్ళవలసిన సమయం ఎంత ఉంది? 6 to 10 అన్నాడు కదా, 8 to 10 అన్నమాట. అంటే ఫస్ట్ ట్రైన్ 8 తర్వాత ఇంకా వెళ్ళవలసిన సమయం అంటే 2 గంటలు ఉంది. నెక్స్ట్ సెకండ్ ట్రైన్ 8 తర్వాత వెళ్ళవలసిన సమయం అంటే అది అప్పుడే బయలుదేరుతుంది కాబట్టి అది పూర్తిగా వెళ్ళాల్సిందే. సో 8 నుంచి 11:30 కిందికి వచ్చేసరికి ఫస్ట్ ట్రైన్ టోటల్ జర్నీ వేసుకుంటాం 6 to 10 ప్లస్ సెకండ్ ట్రైన్ టోటల్ జర్నీ వేస్తాం ఎంత? 8 to 11:30 అనమాట. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే వస్తుందో దాని మీద ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. సో రైట్, ఇప్పుడు ఇది 8ను తర్వాత తీసుకుందాం మనం. ఫస్ట్ ట్రైన్ 8 to 10 అన్నాడు కదా, అంటే ఎంత అన్నట్టు ఇది ఒక 2 hours. సెకండ్ ట్రైన్ వచ్చేసి 8 to 11:30 అన్నాడు, అంటే ఎంత అవుతుంది? ఇది 3.5 3.5 గంటలు. సో కిందికి వచ్చేసరికి 6 to 10 అన్నాడు, అంటే ఇది ఎన్ని గంటలు? 4 hours. మధ్యలో ప్లస్ ఉంది ఇక్కడ. సో 8 to 11:30 అంటాడు, ఇది ఎంత అవుతుంది? సో మనకి ఇందులో 3.5 అంటే ఇది ఒకసారి చూసుకుంటే 2 into 3.5 బై ఇది 4 + 3.5 అంటే ఎంత అవుతుంది? 7.5 అనమాట. 7.5 అవుతుంది. ఇప్పుడు పైన ఒక డెసిమల్ ఉంది, కింద కూడా ఒకటే డెసిమల్ ఉంది కాబట్టి ఈ డెసిమల్ ఆ డెసిమల్ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. 5 ఇది 7 times,
సో 5 ఇది 15 టైమ్స్, ఇది ఎంత అవుతుంది 14. సో 14/15 అవర్స్ అనమాట. 14/15 అవర్స్ అంటే ఎన్ని నిమిషాలు మనకి ఇక్కడ? సో 14/15 గంటలు అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, హాఫ్ అన్ అవర్ అన్నాడు అనుకోండి. హాఫ్ అన్ అవర్ అంటే 1/2 × 60 చేస్తే 30 మినిట్స్ రాదా? ఇది ఎలా వస్తుందో అలాగే ఇక్కడ మనకు 14/15 అవర్స్ అన్నాడు. 14/15 × 60 అనమాట. అంటే ఎంత అవుతుంది? ఇది కట్ చేసుకుంటే సో 56 మినిట్స్ అవుతుంది. ఇదంతా జరుగుతుంది ఎప్పుడు చెప్పండి? ఇదంతా జరుగుతుంది ఎప్పుడు? మనకు 8 గంటల తర్వాత జరుగుతుంది కాబట్టి 8 ఆఫ్టర్ అనమాట. సో 8 ఆఫ్టర్ 56 మినిట్స్ అనమాట. 8 ఆఫ్టర్ 56 మినిట్స్ అంటే 8:56 AM ఈజ్ ద ఆన్సర్. 8:56 AM మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. 8:56 నిమిషాలకు అవి రెండు ఒకదాన్ని ఒకటి కలుసుకుంటాయి. సో ఇంత మనకు ఇదంతా డీటెయిల్స్గా మనము వేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇందులో సో డైరెక్ట్గా వేసేసుకోండి. మనకు ఫస్ట్ ట్రైన్ సెకండ్ ట్రైన్ కలవడం అనేది జరిగితే రెండో ట్రైన్ స్టార్ట్ అయినాకనే కదా కలిసేది. రెండో ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ టైము ఫస్ట్ చూసుకోండి. అంటే 8 ఆఫ్టర్ అంటే 8 తీసుకోండి, 9 ఆఫ్టర్ అంటే 9 తీసుకోండి, 7 ఆఫ్టర్ అంటే 7 తీసుకోండి. 8 ఆఫ్టర్ ఇక్కడ మనకు ఫస్ట్ ట్రైన్ వెళ్ళవలసిన సమయం 2 గంటలు, సెకండ్ ట్రైన్ వెళ్ళవలసిన సమయం ఇంకా 3.5 గంటలు. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ట్రైన్ టోటల్ జర్నీ 4. సో నెక్స్ట్ ఇది వచ్చేసి 4 + 3.5 7.5 × 60 అనమాట. సో × 60 ఎందుకు వేసాం మనం ఇక్కడ? డైరెక్ట్ మినిట్స్లోకి మార్చేద్దాం ఇక్కడే. ఇది డెసిమల్ క్యాన్సిల్ చేసుకుంటే 15 ఇది 4 టైమ్స్, 15 ఇది 5 టైమ్స్, 5 ఇది 7 టైమ్స్, ఇది 14 × 4 56. అంటే ఎన్ని గంటల 56 అంటే స్టార్ట్ అయింది 8 కదా. సో 8:56 అనేది వేసుకోండి. ఎక్కువ ఇదే క్వశ్చన్ వస్తుంది మనకు. స్టేట్ లెవెల్ క్వశ్చన్ అయితేనేమో మనకు సికింద్రాబాద్ విజయవాడ అని చెప్తుంటాడు. ఒకవేళ సెంట్రల్ అయితేనేమో సో గౌహతి మీరట్ అని చెప్తుంటాడు. ఏదైనా మనకు అనవసరం. సేమ్ నెంబర్స్ ఎక్కువ జనరల్గా చాలా నోటిఫికేషన్లో వచ్చింది. ఇది సేమ్ నెంబర్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ 8:56 గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేకపోతే మాత్రం మనం ఈ విధంగా ఇంతకుముందు చేసినట్టుగా చేయండి. సేమ్ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేసి చూడండి. ఇది 6 to 10 కదా. సో నెక్స్ట్ 7 to 11 అని పెట్టుకోండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ అగైన్ 6 to ఇక్కడ 9 తీసుకుంటే ఇది 8 to 11:30. ఈ రెండు మీరు ట్రై చేసుకోండి. అవునా? సో రైట్, ఇది మనకు ట్రైన్స్కు సంబంధించిన ప్రశ్నలు మనం చూసాం. మళ్ళీ ఇంకో చాప్టర్ తోటి నెక్స్ట్ కలుసుకుందాం మనం.